నమస్కారం వార్తలోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ గోశాలపై భూమన కరుణాకర్ రెడ్డి అంటీం చేస్తున్న అసత్య ఆరోపణలు. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం లేని వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని 2 సార్లు టీటీడీ చైర్మన్ గా నియమించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘాటు విమర్శలు. సత్ఫలితాలను ఇస్తున్న తిరుపతి పోలీస్ మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు. 3 నెలల వ్యవధిలో మొబైల్ హంట్ మరియు CEIR పోర్టల్ ద్వారా సుమారు 1,12,20,000 రూపాయల విలువ గల 510 ఫోన్లు రికవరీ. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసి మొబైల్ హంట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న తిరుపతి పోలీసులు. వార్తల్లోని వివరాలు. గోవిందుని రాజకీయానికి వాడిన వారు ఎవరూ బాగుపడలేదని, టీటీడీ గోశాలపై భూమన కరుణాకర్ రెడ్డి అంటీం అసత్య ఆరోపణలు చేస్తున్నారని, వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం లేని వ్యక్తి కరుణాకర్ రెడ్డి అని, అలాంటి వ్యక్తిని 2 సార్లు టీటీడీ చైర్మన్ గా నియమించారని, ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు ఎన్ని దారుణాలు అవకతవకలు జరిగాయో ప్రతి ఒక్కరికి తెలుసని, కరుణాకర్ రెడ్డి టీటీడీ కీర్తిని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో వర్షాలు సంభవించి చెవిరెడ్డి తుమ్మలకుంట చెరువును పూడ్చడం వల్ల నీరంతా గోశాలలోకి చేరి సుమారు 60 నుంచి 70 ఆవులు మరణిస్తే కరుణాకర్ రెడ్డి అప్పుడు నోరు మెదపలేదన్నారు. మహిళా విశ్వవిద్యాలయంలోకి నీరు చేరి విద్యార్థులను వసతి సముదాయాలు వదిలి ఇబ్బందులు పడుతున్నప్పుడు కరుణాకర్ రెడ్డికి కనిపించలేదా అని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పురుగులు పట్టిన పశువుల దాన, కాలం చెల్లిన మందులను వాడారని, నాచు పట్టిన నీటిని గోవులకు అందించి వాటి చావుకు కారణమయ్యారని అన్నారు. ఎర్రవారిపాళ్యంలో ఆవులు లేనప్పటికీ పశువుల దానా కొనుగోలు చేసినట్లు డబ్బులు కాజేశారని అన్నారు. కల్తీ నెయ్యి రివర్స్ టెండరింగ్ పేరుతో కోట్లు దండుకుని నాణ్యత లేని అన్న ప్రసాదాలను, లడ్డూలను భక్తులకు అందించి వారి మనోభావాలను దెబ్బతీశారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రగిరిలో జరిగిన లోకల్ బాడీ ఎన్నికల సమయంలో పవిత్రమైన తిరుమల లడ్డూను పంపిణీ చేస్తే కరుణాకర్ రెడ్డి నోరు మెదపలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ టీటీడీకి డిక్లరేషన్ ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారని అన్నారు. నువ్వు టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా డిక్లరేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. బ్రహ్మోత్సవాల సమయాలలో సాంప్రదాయబద్ధంగా సతీ సమేతంగా వచ్చి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారా అని ప్రశ్నించారు. అప్పుడు కరుణాకర్ రెడ్డి నోరు మెదపలేదని, మీరు గోశాలలో చేసిన అక్రమాలు, అన్యాయాలపై సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయన్నారు. మీ హయాంలో తప్పులు జరగలేదని నువ్వు నిరూపించగలవా అని ప్రశ్నించారు. టీడీపీ పార్టీ అన్ని కులాలకు సముచిత గౌరవం ఇస్తుందని పేర్కొన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వగైరా మీ అందరూ చూస్తుంటారు. గత 10 రోజుల నుంచి గోశాల పైన ఏ విధంగా అవాకులు చవాకులు పెళ్తున్న భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వగైరా. మొన్న కూడా మాట్లాడాం. గోశాలలో చైర్మన్ గారు, నేను, భానుప్రకాష్ రెడ్డి గారు, అక్కడున్న నరసింహయాదవ్ గారు కానీ అందరూ కలిసి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన సంఘటనలు కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందని. అయినా కరుణాకర్ రెడ్డి అండ్ టీం ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఒక కీర్తిని, వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని, హిందువుల యొక్క మత కీర్తిని ఏ విధంగా అప్రతిష్ట పాటలు చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి చేస్తున్నాడో మీకు తెలుసు. ప్రతి ఒక్క కులస్తుకి, హిందూ కులస్తుకి, హిందూ కానీ, తెలుగుదేశం పార్టీ అన్ని మతస్థుల పార్టీ, ఎన్డీఏ కూటమి అన్ని మతస్థుల పార్టీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ ప్రతి ఒక్క కులాన్ని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది. కానీ మన ఈ వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన వ్యక్తి, 2 సార్లు చైర్మన్ అయినటువంటి టీటీడీకి చైర్మన్ అయిన వ్యక్తి ఏ విధంగా నిన్న మొన్న మాట్లాడు మీరు చూడొచ్చు. గతంలో మీకు చెప్పా, వెంకటేశ్వర స్వామి అంటే నల్లరాయి, నల్లరాయిని కొడితే ఏమవుతుంది, ఆ ఓటు స్వామిని చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా, కొడితే ఏమవుతుందని కూడా చెప్పాడు. అటువంటి వ్యక్తికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్ పదవి ఇచ్చారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే తిరిగి చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు మీకు తెలుసు. ఈరోజు గోవులు చనిపోయినాయి అంటున్నాడు. 2021 సంవత్సరం నవంబర్ 19, 20 తేదీ తుఫాన్ వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జరిగి మనకు కూడా వచ్చింది. దాని పేరు నివార్, ఇంకొక పేరుతో వచ్చింది. ఆ రోజు పక్కనున్న చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి నియోజకవర్గం ఏ విధంగా అతల కుత్తలు అయింది మీరు చూసుంటారు.
ఆ రోజు ఇదే గోశాలలో సుమారు 75 నుంచి 85 ఆవులు చనిపోయింది. ఎక్కడా కానీ ఆయన ఆ రోజు శాసనసభ్యుడు, తిరుపతికి శాసనసభ్యుడు, చంద్రగిరిలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న గోశాలలో ఆ రోజున్న శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల తుమ్మలగొండ చెరువు వాటర్ రాకుండా నిలిపేసిన దానివల్ల రోడ్లపైన వచ్చి గోశాల మునిగిపోయి ఆవులు చనిపోయింది. మీరు చూశారు. అది ఎక్కడైనా వచ్చిందా? ఆనుకొని ఉన్నటువంటి పద్మావతి మహిళా కాలేజీలో స్టూడెంట్స్కి ఉన్న హాస్టల్లో కింద అందరూ వదిలేసి పైకి వెళ్ళి ఫ్లోర్లో ఉన్నారు. ఆ రోజు కరుణాకర్ రెడ్డి కనపడలేదా? ఈరోజు ఎక్కడ జరగని సంఘటనని గోవులు వయోరీత్యా కావచ్చు, ఇంకోటి కావచ్చు, చనిపోయిన వాటిని ఏ విధంగా ఆయన చెప్తున్నాడు మీరు ఒకసారి చూడొచ్చు. 13వ విడతలో నెల రోజుల వ్యవధిలోనే రికవరీ చేసిన సుమారు 1,12,20,000 విలువ గల 510 మొబైల్ ఫోన్లను తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు జరిగిన పత్రికా సమావేశం నందు తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వివరాలు వెల్లడించి బాధితులకు మొబైల్ ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఈ రోజుల్లో ప్రజలకు మొబైల్ చాలా ముఖ్యమైనదన్నారు. మొబైల్ నందు చాలా సున్నితమైన సమాచారం ఉంటుంది కాబట్టి అందరూ కూడా మొబైల్ యొక్క వాలెట్, పాస్వర్డ్తో పాటు ముఖ్యమైన సమాచారాన్ని ఎవరు పడితే వాళ్ళు సెల్ ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేయకుండా చూసుకునే విధంగా మీరు పాస్వర్డ్ను స్ట్రాంగ్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. సెల్ ఫోన్ పోయిన వెంటనే మొబైల్ హంట్ అప్లికేషన్ ద్వారా సిఈఐఆర్ పోర్టల్ నందు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లాలో సెల్ ఫోన్ పోగొట్టుకున్న వారి కోసం సిఈఐఆర్ ద్వారా మరియు తిరుపతి జిల్లా పోలీస్ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ అప్లికేషన్ సేవల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు 12 విడతలలో 4,275 సెల్ ఫోన్లను రికవరీ చేసి సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. సుమారు వీటి విలువ 7,56,40,000 ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొబైల్ హంట్ అప్లికేషన్ మరియు సిఈఐఆర్ ద్వారా 13 విడతలకు గాను మొత్తం 10,52,70,000 రూపాయల విలువ గల 4,785 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం జరిగిందని సిఈఐఆర్లో ఫిర్యాదు చేసిన సెల్ ఫోన్ రికవరీ నందు తిరుపతి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. ప్రజలు ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నా, దొంగలించబడినా పోలీసు వారు ఏర్పాటు చేసిన మొబైల్ హంట్ 9490617873 నంబర్కు వాట్సాప్ యాప్లో లేదా హాయ్ లేదా హెల్ప్ అని మెసేజ్ చేస్తే వచ్చే లింక్ నందు తమ యొక్క వివరాలను పూరించాలని, లేదా సిఈఐఆర్ పోర్టల్ నందు ఫిర్యాదు చేస్తే సెల్ ఫోన్లో ఉన్న సమాచారం దుర్వినియోగం కాకుండా సెల్ ఫోన్ బ్లాక్ అవుతుందని అన్నారు. అలాగే పోగొట్టుకున్న ఫోన్ను త్వరితగతిన రికవరీ చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. మొబైల్ మిస్ అయినా లేదా దొంగలించబడినా మీ యొక్క మొబైల్ ఫోన్ నంబర్ను వెంటనే ఆలస్యం చేయకుండా బ్లాక్ చేయించుకోవాలని, అలాగే మీ యొక్క మొబైల్ పాస్వర్డ్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఎక్సెట్రా పాస్వర్డ్లు చాలా స్ట్రాంగ్గా ఉండాలని అన్నారు. మొబైల్ను మిస్ చేసుకున్నా లేక దొంగలించబడితే మీరు వెంటనే మొబైల్ హంట్ నెంబర్కు కానీ లేక సిఈఐఆర్ పోర్టల్ నందు మీరు కంప్లైంట్ రైజ్ చేయగలరని తెలిపారు. ఈరోజు అందజేసిన మొబైల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్తో పాటు కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి కూడా రికవరీ చేయడం జరిగిందన్నారు. సెల్ ఫోన్ దుకాణం నిర్వాహకులైన వ్యక్తులైనా ఎవరైనా సరే అపరిచితులు అమ్మే ఫోన్లను కొనుగోలు చేయరాదని, అమ్మేవారు పరిచయస్తులైనా సరే బిల్లులు, సంబంధిత మొబైల్ ఫోన్లు వివరాలు కలిగిన బాక్స్ ఉంటేనే కొనుగోలు చేయాలన్నారు. అపరిచితులతో ఫోన్ కొనడం వల్ల ఇటు సెల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితుడు, అటు కొన్న వ్యక్తి కూడా నష్టపోతారని గుర్తించాలన్నారు. తిరుపతి జిల్లా పోలీసులు మొబైల్ హంట్ వాట్సాప్ సర్వీసులు, సిఈఐఆర్ పోర్టల్ గురించి ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా కల్పిస్తున్నారని తెలిపారు. మీడియా కూడా తమ వంతు సహకారం అందించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలపై తిరుపతి సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి పోగొట్టుకున్న మొబైల్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్ రికవరీలో ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్ మరియు సైబర్ క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ సిఐ వినోద్ కుమార్, ఎస్పీ సిఐ సాదిక్ అలీ, ఆర్ఐ రమణారెడ్డి మరియు సైబర్ పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన తిరుపతి జిల్లా పోలీసులు లాస్ట్ ఒక నెల వ్యవధిలో ఏదైతే సెల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఒక 510 సెల్ ఫోన్స్, దాదాపు 1,10,00,000 రూపాయల వర్త్ సెల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది.
సో ఈరోజు అవన్నీ కూడా మనం ఆ కన్సర్న్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవి హ్యాండ్ ఓవర్ చేసే దానికోసం అని చెప్పి పెట్టుకున్నాము. మీ అందరికీ తెలిసిన విషయమే, మనకు పోలీసు సేవల్లో భాగంగా మొబైల్ హంట్ అనే ఒక వాట్సాప్ నంబర్ మీద ఒక మెసేజింగ్ సర్వీస్ ఉంది. ఎవరికైనా కానీ ఏదైనా మొబైల్ లాస్ అయితే ఆ వాట్సాప్ నెంబర్కి కానీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అంటే మెసేజ్ పెడితే వాళ్ళకి కొంచెం ఒక ఫార్మాట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కోసం అడగటం, ఆ డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని మా టెక్నికల్ టీం దాని మీద వర్కౌట్ చేసి ఆ సెల్ ఫోన్ని ట్రాక్ చేసి వాటిని ట్రేస్ చేసి వాటిని రికవర్ చేసి ఆ బాధితులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ భాగంగా తిరుపతి జిల్లాలో ఇది 13వ అంటే ఫేజ్ అంటే ఎపిసోడ్. ఇప్పుడు దాకా 12 టైమ్స్ ఈ విధంగా చేయడం జరిగింది. సో టోటల్గా ఇప్పటిదాకా రఫ్గా 4200 అండ్ ఆడ్ సెల్ ఫోన్స్ రికవర్ చేసాం. దాదాపు 8 crores వర్త్. ఈరోజు 13th ఫేజ్లో 510 మొబైల్స్ 1 crore 10 lakhs వర్త్. సో ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసే కాకుండా సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని CEIR ప్లాట్ఫామ్ కూడా పోర్టల్ కూడా ఉంది. ఆ పోర్టల్లో కూడా ఆ బాధితులు పోర్టల్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తే దాన్ని కూడా ఎక్కడ దుర్వినియోగం కాకుండా వాళ్ళ పోయినటువంటి మొబైల్ని మనము ట్రాక్ చేసి వాళ్ళకి ఇచ్చేదానికి దోహదపడుతుంది. కాబట్టి మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేసేది అంటే ఎవరైనా కానీ సెల్ ఫోన్ కానీ పోగొట్టుకున్నట్టయితే ఈ మొబైల్ హంట్ మెసేజింగ్ సర్వీసు, వాట్సాప్ సర్వీసు ప్లస్ CEIR అనే పోర్టల్లో మీ ఇన్ఫర్మేషన్ నమోదు చేసుకుంటే పోలీస్ వారు మీకు సంబంధించిన సెల్ ఫోన్ని దాని మీద వర్క్ చేసి మీకు అది అందజేయడం జరుగుతుంది. అయితే ఈ భాగంలో సెల్ ఫోన్ ఈరోజు రేపు అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డివైస్ అయిపోయింది. దాంట్లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసేది ఏమిటంటే మీ పాస్వర్డ్స్ కావచ్చు, తర్వాత దాంట్లో ఉన్నటువంటి మీ మొబైల్ వ్యాలెట్ అప్లికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ తోటి ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసే విధంగా లేకుండా కొంచెం దానికి తగు అప్రమత్తతోటి కొంత అవగాహన పెంచుకొని ఆ విధంగా చూస్తారని చెప్పి మీ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఈ సందర్భంగానే ఏదైతే ఇన్ని సెల్ ఫోన్స్ ట్రేస్ చేయడానికి వర్క్ చేసినటువంటి మా ఇన్స్పెక్టర్ సైబర్ సెల్ వినోద్ వాళ్ళందరి టీం అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అది ఇప్పటిదాకైతే నా నోటీస్కి అయితే రాలేదు, కానీ గుర్తిస్తాము. అంటే ఇది ఇన్పుట్ కొత్తగా ఉంది. నేను ఖచ్చితంగా అటువంటిది ఏదైనా ఉంటే డీటెయిల్ స్టడీ చేసి అటువంటిది ఏదంటే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా చాలా వరకు బయట ప్రదేశాల్లో ఉన్నవన్నీ తీసుకుని వచ్చి కొన్ని లోకల్గా కూడా ఉంటాయి. బట్ నేను ఒకసారి చూస్తాను. వక్ఫ్ బిల్లు చట్ట సవరణను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయనకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనారిటీల ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు నగరంలో హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టాన్ని సవాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం సంతోషకరమని ముస్లింలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి శుక్రియా జగన్ బాబు అంటూ నినాదాలు చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద పలువురు ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మహమ్మద్ షఫీ, అను మస్తాన్, కౌసర్, చాన్ బాషా, నౌషద్, నవాజ్, అల్తాఫ్, చామంతి, ఇమ్రాన్, ఖాదర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. మరి మన రాష్ట్రంలో చూసుకుంటే మన ప్రియతమ నాయకుడు, ముస్లింల పక్షపాతి, ముస్లింల సంక్షేమం కోరుకునే మన ప్రియతమ నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొచ్చి ముస్లింలకు అండగా నిలబడి వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా నిలబడిన విషయం మనందరికీ తెలుసు. అదేవిధంగా పార్లమెంట్లో చూసుకుంటే వైఎస్ఆర్ పార్టీ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా ఓటేసి ముస్లింలకు మద్దతుగా నిలబడింది. మరి మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు వేసి న్యాయ పోరాటానికి కూడా సిద్ధపడ్డారు. కాబట్టి కష్టకాలంలో నేనున్నాను మీకు అంటూ ముందుకు వచ్చి ముస్లింలకు అండగా నిలబడి న్యాయ పోరాటం చేస్తున్న దమ్మున్న నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాకు ఎన్ని వేళల కష్టాకాలంలో అది ఒక అధికారంలోనున్నా అధికారం లేకపోయినా కూడా మా ముస్లింలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ రాష్ట్రంలో ఎవరైనా నిలబడిన వ్యక్తి మగాడు ఎవరైనా ఉన్నారంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు మాత్రమే. కావున మా ముస్లిం వాళ్ళందరి తరఫున
వైఎస్ఆర్ పార్టీ తరఫున లోక్సభలో వ్యతిరేకంగా వేసినారు, రాజ్యసభలో వ్యతిరేకంగా వేసినారు. అది కాకుండా ఈ వక్ఫ్ బోర్డుకి అగైన్స్ట్గా సుప్రీంకోర్టులో కూడా సవాలు చేసిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే జగన్ అన్న మాత్రమే. అందువల్ల మా ముస్లిం సమాజం తరఫున అందరూ ఆయనకు ప్రత్యేక అభినందనలు మీ ద్వారా తెలియజేస్తున్నాము. తెలుగుదేశం ఉన్న నాయకుల్ని, ముస్లిం నాయకులు ఒకే మాట అడుగుతున్నాను. ఇప్పుడు సాధించకపోతే మనము ఈ వక్ఫ్ బోర్డు బిల్ని మళ్ళీ ఎప్పుడు కానీ మనకి చేయి జారిపోతుంది. ఇప్పుడైనా ప్రతి ఒక్కరు కళ్ళు తెరిచి దీన్ని మీ నాయకుడి దగ్గర మీరు దీన్ని ప్రతిపాదించాలనేసి పోరాడి కోరుకుంటాం. అదేవిధంగా పార్టీని అంతా పక్కన పెట్టి ముస్లిం అంతా ఐక్యం అయ్యి ఈ వక్ఫ్ బోర్డు బిల్ని మనం తిరస్కరిస్తాం. అదేవిధంగా మాకు ఎప్పుడు కానీ ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు మా ముస్లిమ్స్కి 4% రిజర్వేషన్ ఇచ్చి మాలో గొప్ప నాయకుడు అయ్యాడు. అదేవిధంగా ఈరోజు మా జగన్ అన్న ముస్లిమ్స్కి ఏ ఒక కష్టమైనా ముందు నిలిచే వ్యక్తి మా జగన్ అన్ననే. ఈరోజు అదేవిధంగా మాకందరికీ ఈరోజు 36 కింద ఈరోజు మన సుప్రీంకోర్టులో నమోదైంది. అదేవిధంగా మా జగనన్న ఎల్లప్పుడూ మాకు తోడు ఉంటాడనేసి నమ్మకంతో జగనన్న కోసం ఎంత దూరమైనా పోరాడతాము. అదే మా వక్ఫ్ బిల్లు రద్దు కోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం, ప్రాణాలు ఇచ్చాకైనా సిద్ధపడతాం. జై జగనన్న. ఈ వక్ఫ్ బోర్డు బిల్లు వల్ల మా మసీదులు కానీ, మా మద్రసలు కానీ, మా దర్గాలు కానీ, ఈవెన్ మా పూర్వీకుల సమాధులు కానీ మేము సందర్శించడానికి వీళ్ళ దగ్గర అనుమతులు తీసుకోవాలి. మేము ఫ్యూచర్లో మా పిల్లలకి ఏమని సమాధానం చెప్తాం? రేపు మేము సమాధి అవ్వాలంటే కూడా వీళ్ళ దగ్గర వెళ్ళి మేము పర్మిషన్ అడగాల? అంటే మా వక్ఫ్ బోర్డు అది అల్లా ప్రాపర్టీస్, వీళ్ళ ప్రాపర్టీస్ కాదు. మా పూర్వీకులు దాన్ని అల్లాకి దానం ఇచ్చినారు. దీనిపై వీరి బీజేపీ వాళ్ళ కూటమి ప్రభుత్వం కన్నుపడి దీన్ని లాక్కోవాలని వీళ్ళు చూస్తున్నారు. మేము పోరాడతాం. మా ముస్లిం సమాజం మొత్తం, మా మైనారిటీ సమాజం, ముస్లిం సమాజం మొత్తం దీనిపై ఏకదాటిగా పోరాడుతాం. ఒకే దానిపై నిలబడతాం, పోరాడతాం. మేము దీన్ని సాధించుకుంటాం. మా జగనన్న సుప్రీంకోర్టులో దీనిపై అప్పీల్ వేయడం జరిగింది. థ్యాంక్స్ జగనన్న. మీకు మా ముస్లిం మైనారిటీ సమాజం తరఫున మేమందరం మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. జై జగనన్న. సంకటహార చతుర్థిని పురస్కరించుకుని తిరుపతి వినాయక సాగర్లో వెలిసిన సంకల్ప వరసిద్ధి వినాయక స్వామికి ఘనంగా పూజలు నిర్వహించారు. గణేశాయ నమః. ఈరోజు విశేషమైన సంకటహార చతుర్థి బుధవారం. 2 వినాయకుడికి విశేషం. ప్రతి నెల ఈ సంకటహార చతుర్థి గోపీనాథ్ రెడ్డి గారు, చెంగారెడ్డి గారు, సుబ్రహ్మణ్య రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రత్యేక అభిషేకము, పూజలు జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంకటం. ఆ సంకటాన్ని పోగొట్టే వినాయకుడికి విశేషమైన సంకటహార చతుర్థి. ఆయనకి ఈరోజు చాలా మంచి రోజు. దాంట్లో ఈరోజు బుధవారంగా కలవటము, సాయం సంధ్యా ప్రదోష వేళ అన్నీ కలిసింది. దానికి అభిషేకము, పూజ, అందరికీ ఒక్కొక్క కష్టం, ఆయుష్, ఆరోగ్యము, అంతస్తు, ఆస్తి అన్నీ దాన్ని కావాలని మన సంకల్ప వరసిద్ధి వినాయకుడిని ప్రార్థిస్తూ ఈరోజు ప్రత్యేక అభిషేకము, పూజ అన్నీ సాయంత్రం ప్రదోష వేళలో గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. అందరికీ మంచి జరగాలి. ఆ వినాయకుడు అందరికీ బాగా ఆయుష్, ఆరోగ్యము, ఆనందం ఇచ్చి ప్రతి నెల ఇంకా ఎక్కువ మంది ఈ సంకల్ప వరసిద్ధి వినాయకుడి గుడికి సంకల్ప చతుర్థి వచ్చి వాళ్ళ మొక్కులు ఒప్పుకొని అన్ని ఇది కోరికలు తీర్చుకోవాలి, ఆయన తీరుస్తారనే నమ్మకము విశేషంగా మన సంకల్ప సిద్ధి వినాయకుడికి ఉంది. జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ గోశాలపై భూమన కరుణాకర్ రెడ్డి అంటీం చేస్తున్న అసత్య ఆరోపణలు. వెంకటేశ్వర స్వామి పైన నమ్మకం లేని వ్యక్తి కరుణాకర్ రెడ్డి. అలాంటి వ్యక్తిని 2 సార్లు టీటీడీ చైర్మన్ గా నియమించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఘాటు విమర్శలు.
సత్ఫలితాలను ఇస్తున్న తిరుపతి పోలీస్ మొబైల్ హంట్ అప్లికేషన్ సేవలు 3 నెలల వ్యవధిలో మొబైల్ హంట్ మరియు CEIR పోర్టల్ ద్వారా సుమారు 1,12,20,000 రూపాయల విలువ గల 510 ఫోన్లు రికవరీ. మొబైల్ ఫోన్లు తస్కరించే వారిపై ప్రత్యేక నిఘా వేసి మొబైల్ హంట్ సేవల ద్వారా బాధితులకు న్యాయం చేస్తున్న తిరుపతి పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.